బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రభాకర్ రావు హార్డ్ డిస్క్లో కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు సిట్ అధికారులు నోటీసులు పంపించారు. ఇక ఈ కేసులో 12 మంది బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉన్నట్లుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది. మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు జడ్జీలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా అయితే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అయితే కేసు రుజువైతే మాత్రం ఖచ్చితంగా 12 ఏళ్ల పాటు జైలు శిక్ష తప్పదని నిపుణులు చెబుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పెద్ద ఆయన అరెస్ట్ ప్రచారంతో అయితే తెలంగాణలో హై అలర్ట్ నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సారథ్యంలో ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందం చేపట్టినటువంటి విచారణలో కీలక ఆధారాలు బయటపడినట్లుగా కూడా విశ్వసనీయ సమాచారం తెలుస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో గత ప్రభుత్వానికి చెందినటువంటి కీలక బీఆర్ఎస్ నేతల పాత్రపైన కూడా సిట్ దృష్టి సారించినట్లుగా కూడా తెలుస్తోంది. తాజా దర్యాప్తులో గత ప్రభుత్వంలో ప్రభావశీలుగా ఉన్నటువంటి దాదాపు 12 మంది రాజకీయ ప్రముఖుల పేర్లు ఇక వెలుగులోకి అయితే వచ్చినట్లుగా సమాచారం తెలుస్తూ ఉంది. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వారి ప్రమేయం ఉన్నట్లుగా అయితే సిట్ ప్రాథమికంగా అయితే నిర్ధారించినట్లు ఇక పోలీసు వర్గాలు చెబుతా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజకీయంగా, వ్యక్తిగతంగా లబ్ధి పొందినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా అధికారులు సేకరించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైల్లో, ఛార్జ్ షీట్లో ఈ రాజకీయ ప్రముఖుల పేర్లు, వారి పాత్ర, ఆధారాలను ఏదైతే చేర్చేందుకైతే సిట్ సిద్ధమవుతోంది. మరి ఫలితంగా ఈ నేతలు కోర్టు విచారణ అయితే ఎదుర్కొనే పరిస్థితి కూడా ఏర్పడనుంది. మరి ఇప్పటి వరకు కూడా ఈ కేసులో బీఆర్ఎస్కు చెందినటువంటి పెద్దల పేర్లు అధికారికంగానే బయటకు రాకపోయినా కూడా అరెస్ట్ అయినటువంటి ఏదైతే నిందితుల వాంగ్మూలాల్లో అయితే మాత్రం పలువురు నేతల యొక్క పేర్లు ప్రస్తావనకైతే వచ్చింది ఇప్పటి వరకు. ఫైనల్ ఛార్జ్ షీట్లో ఆధారాలతో పేర్లు బయటకు వస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున అయితే దుమారం రేగే అవకాశం ఉంది. రాజకీయ వర్గాల్లో పెద్ద ఆయన యువరాజు, ఇక ట్రబుల్ షూటర్ వంటి బ్రాండ్ పేర్లతో ప్రచారంలో ఉన్నటువంటి ప్రముఖుల పేర్లు ఉంటాయా లేదా అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఈ అంశాలపైన పోలీసు అధికారికంగా అయితే ఎలాంటి ధృవీకరణ ఇవ్వడం లేదు ప్రస్తుతానికి పోలీసులు. మరి త్వరలోనే కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని మాత్రమే స్పష్టం చేస్తా ఉన్నారు. ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుండగా విచారణలో విస్తుపోయే అంశాలైతే వెలుగులోకి వస్తా ఉన్నాయి. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్నటువంటి 18 మంది జడ్జీల పైన కూడా నిఘా పెట్టినట్టు తెలుస్తూ ఉంది. మరి న్యాయమూర్తుల వివరాలు ఈ కేసుకు సంబంధించినటువంటి ఓ నిందితుడి కంప్యూటర్లో అయితే ఉన్నాయని చెప్పేసి పోలీసులు తెలిపారు. అందులో 5 మహిళా జడ్జీల సమాచారం కూడా ఉందని చెప్పేసి వెల్లడించారు. మరి ఈ కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లు, వారి అధికారికంగా వినియోగిస్తున్నటువంటి కంప్యూటర్లను అయితే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించారు ఇప్పటికే. మరి కేసులో 3వ నిందితుడిగా ఉన్నటువంటి భుజంగరావు కంప్యూటర్ హార్డ్ డిస్క్ సంబంధించినటువంటి తాజాగా అయితే పోలీసుల చేతికి ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందింది. ఎమ్మెల్యేగా మరి పోటీ చేయబోతున్న అభ్యర్థులు, మరి పలువురు జడ్జీల ప్రొఫైల్ అయితే బహిర్గతమయ్యాయి. ఈ మధ్య కాలంలోనే రిటైర్ అయినటువంటి 3 జడ్జీల యొక్క ప్రొఫైళ్లతో సహా మొత్తం కూడా 18 మంది జడ్జీల వివరాలు అయితే భుజంగరావు కంప్యూటర్లో లభ్యమయ్యాయి. మరి తెలంగాణ హైకోర్టు నుంచి ఇతర హైకోర్టులకు బదిలీ అయినటువంటి మరో 3 జడ్జీల వివరాలు కూడా గుర్తించారు. మరి హైకోర్టు జడ్జీలపైనే కాకుండా నాంపల్లి ఏసీబీ కోర్టులోని ఒక కీలకమైనటువంటి జడ్జి ప్రొఫైల్ కూడా ఆ కంప్యూటర్లో లభ్యమైనట్టు తెలుస్తూ ఉంది. మరి ఈ ప్రొఫైళ్లలో జడ్జీల యొక్క ఫోటోలు, వారి స్వస్థలం, చదువు, ఉద్యోగ ప్రస్థానం, కుటుంబ సభ్యుల వివరాలు, ఇలాంటి అన్ని విషయాలు కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే మరి ఏదైతే ఎఫ్ఎస్ఎల్ నివేదికలోని పూర్తి వివరాలు అయితే బయటకు వస్తే మరిన్ని సంచలనమైన విషయాలు అయితే వెలుగు చూసే ఛాన్స్ ఉందని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్తా ఉన్నారు.
గత ఏడాది మార్చి 13, 2024న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పటి పోలీసు అధికారులు అయితే ప్రభాకర్ రావు, ఇక ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతప్ప ఏదైతే తిరుపతన్నతో పాటుగా కూడా అయితే ఒక ప్రైవేటు టీవీ ఛానల్ యజమాని శ్రవణ్ రావును కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో కొందరు కోర్టునైతే ఆశ్రయించి విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు ప్రస్తుతం. మరి ప్రాథమిక దర్యాప్తులో సుమారుగా 1300 ఫోన్లను ట్యాప్ చేసినట్లు, వేల సంఖ్యలో ఫోన్లను అయితే ట్రాక్ చేసినట్లుగా అయితే సిట్ గుర్తించినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే పలువురు బాధితులు ఇక ప్రజాప్రతినిధులకు నోటీసులు కూడా జారీ చేసి వారి స్టేట్మెంట్లు కూడా నమోదు చేశారు. ఈ కేసులో నిందితులు ప్రతిపక్ష నేతలతో పాటుగా కూడా అప్పటి అధికార పార్టీ నేతలు, హైకోర్టు న్యాయమూర్తులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలను కూడా టార్గెట్ చేసినట్లుగా అయితే సిట్ దర్యాప్తులో బయటపడింది. మరి త్వరలో కోర్టులో దాఖలు కానున్నటువంటి ఫైల్ ఛార్జ్ షీట్ రాష్ట్ర రాజకీయాల్లో అయితే రాజకీయ భూకంపానికి దారితీయొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.